రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు రైతులు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా క్యూ లైన్లలో నిల్చొని ఎరువుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సొంత గ్రామమైన రుద్రంగిలో ఈ పరిస్థితి నెలకొంది. కేసీఆర్ హయాంలో తాము ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తిప్పలు పడుతున్నామని వాపోయారు. పొట్టదశకు వచ్చిన పంటలు కాపాడుకునేందుకు నానా కష్టాలు పడాల్సి వస్తోందని మండిపడుతున్నారు రైతులు. వ్యవసాయం చేసుడే కష్టపడు పంట వేస్తే ఏం లాభం? ఇప్పుడేమో పొట్టకత్తుంది. ఇప్పుడు ఊరియా ఈ టైం ఆడలు ఈ టైంకి ఉంటారా? వంట ఎప్పుడు చేసుడు, తినుడు ఎప్పుడు? ఎందుకు ఇట్లా చేసుడు? అసలు చేయొద్దు. కేసీఆర్ ఉన్నప్పుడు ఫోన్ చేస్తేనే ఇంటికి వచ్చింది ఊరియా. ఇప్పుడు ఎందుకు వస్తలేదు? అంత కండిషన్ ఎందుకు? అన్నిటికీ ఇబ్బంది పెడుతుండు. అద్దు ఇట్లా చిన్న పిల్లలకి అండి పెట్టుడు ఎప్పుడు? మేము ఇక్కడ నుంచి తండకు నడుచుకుంటూ పోవాలి. ఆడోళ్ళం వాళ్ళు చూస్తారు మా చిన్న పిల్లలకు ఏమన్నా సారా పోసి తాగబెట్టి పండబెట్టిమని అప్పట్లో వేస్తుంది మా ఊరు. ఇప్పుడు ఇట్లా చేయమని చెప్తుండేమో రేవంత్ రెడ్డి. మాకు మడికి తిరగాల పొలాల పొంట. ఇప్పుడు మందుకేమో ఇబ్బంది వచ్చింది. పొలం వేసి ఎన్ని రోజులు అవుతుంది? నెలకి దాటిపోయాయి. వారికి ఊరి లేపాయి. ఎన్ని రోజులు రావాలి వచ్చుకుంటా మరి కూడా అవుతుంది. మరి సచ్చుడా బతుకుడా అది ఎట్టేసుడు ఏం కథ? గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చి గిట్లా ప్రభుత్వం గిట్టేసే ఎప్పుడన్నా గింతలు అయిన బయటనే మేము కొండ దోమలలో ఎత్తున్నాం. గిరా 1 గంటకు లైన్ పడితే ఇప్పుడు సుధా ఇంకా రాపాయి. ఇంకా 10 గంటలు అవుతుంది. నెల రోజులే దొరకలేదు. ఇక వచ్చిన మాలకి